హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చి మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా సింపుల్గా చేసుకున్నామన్నది. ముందుగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇల్లు తుడుస్తూ ఉంటే నా చిన్న కొడుకు కిటికీ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. నేను తుడుస్తూ ఉంటే వాడు తొక్కుతూ ఉన్నాడు, గలీజ్ చేస్తూ ఉన్నాడు. అందుకే తిట్టినాను. అందుకే వాడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత 5 రకాల నూనెతో ముందు నుండి వచ్చిన ఆచారం కదండి. 5 రకాల నూనె కలిపేసి చిన్నపిల్లలు ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి బాగా బాడీ అంతా పట్టిస్తే చలవ చేస్తుంది, చల్లగా ఉంటుంది బాడీ అనేసి. అలాగే మా బావని అడిగాను, మీరు పెళ్ళికి ముందు ఇట్లా నూనె 5 రకాల నూనె వేసుకునేవారా అని అడిగితే, లేదు మేమైతే నవరత్న ఆయిల్ కొబ్బరి నూనె 2 కలిపేసి పూసుకునేవాళ్ళు అని చెప్పినాడు. ఎందుకు అట్లా అని అడిగితే, ఆ పేరులోనే నవరత్న అని ఉంది కదా అందుకే అని చెప్పినాడు. నైస్ లాజిక్ కదా. నేను నవ్వుకొని గమన అయిపోయినాను. నా చిన్న కొడుకు అయితే బాగా ఓపిక్గా కూర్చొని ఎండలో పూపించుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ గాను బ్యాక్ సైడ్ రెడీగా ఉంది పూపించుకునేకి. నా చిన్న కొడుకు రాత్రి నుండి అడుగుతున్నాడు, అమ్మ రేపు పండుగ కదా ఏ డ్రెస్ వేస్తావు అనేసి. జుబ్బా పైజామా అని చెప్పాను. అది వానికి పలకడం రావట్లేదు. వాని మాటలోనే వినండి ఎంత బాగుంటుంది. జుబ్బా నాని జుబ్బా పైజామా ఏంది నీకు కావాల్సింది? ఇంకోసారి చెప్పు. పిజ్జా పైజామా కాదురా, జుబ్బా పైజామా. చూసారు కదా, ఇలా ఉంటుంది. మేము ఉండేది బెంగళూరులో. ఇక్కడంతా ఉగాది పచ్చడి ఇట్లా ఏమి చేయరండి. ఓన్లీ యాపాకు, బెల్లం, మామిడికాయ ముక్కలు చేసి ఇట్లా 3 కలిపి తింటాం అన్నమాట. నా 3 పిల్లలకి స్నానం చేసి వాళ్ళకి కొత్త బట్టలు వేసి రెడీ చేసేసానంటే ఈరోజు మా ఇంట్లో పండగ అయిపోయినట్లే. అంత కలగా ఉంటుంది. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, నాకు 2 ట్విన్ బాయ్స్ అండి. ఒక పాప, ఫస్ట్ పాప, మళ్ళీ ట్విన్ బాయ్స్. అన్నట్టు మా పాప డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. నేనే స్టిచ్చింగ్ చేశాను. మా ఇంట్లో పూజ గది అయితే ఇలా ఉంటుందండి. పూజ స్టార్ట్ చేసుకున్నాము. పూజ ముగిసే లోపల మా మమ్మీను నా తమ్ముడు 2 వచ్చారు. అమ్మ చెప్తూ ఉన్నింది, గుడిలో ఆ ముగ్గు, లోటస్ ముగ్గు చాలా బాగుంది అని చెప్పింది. అప్పుడు నేను చెప్పినాను అమ్మకి, అప్పుడప్పుడు నాలో ఉన్న కళాకారుడిని తట్టి లేపిస్తూ ఉంటానమ్మా అని చెప్పాను. ఎప్పుడూ అలా రాదు, ఎప్పుడో ఓసారి బాగా కుదిరిపోతుంది. అయినా ముగ్గు పిండితో వేయలేకపోతున్నానండి. మా పిల్లలు అసలు నేను వేసిన కొంచెంసేపటికే చెడిపేస్తారు. ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను అనేసి ఆ ముగ్గు పిండి శుద్ధరాళ్ళు వస్తాయి కదా, ఆ శుద్ధతో వేసాను అనమాట. అదైతే ఒక 2 days అయినా కూడా తొక్కేసినా కూడా ఏమీ కాదు. ఇకపోతే మా ఇంట్లో ఉగాది పండుగ రోజు మా అత్తమామల్ని, అంటే చనిపోయిన పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టి పూజ చేసే ఒక ఆచారం అండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది మా బావ వాళ్ళ అమ్మ నాన్న, అత్తమామలు. ఇయర్ బిగినింగ్ లో పెద్దవాళ్ళని తలుచుకొని స్టార్ట్ చేయడం చాలా మంచిది కదా. అయితే మా అత్తమ్మకి పెళ్ళై 10 years అయినా పిల్లలు పుట్టలేదని చాలా దేవుళ్ళని మొక్కునిందంట. అందుకే ఆ దేవుళ్ళు ఆ వరం ఇప్పుడు ఇచ్చారని నేను అనుకుంటూ ఉంటాను. 3 పిల్లలు పుట్టారు కదా అందుకు. ట్విన్ బేబీస్ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ అడిగారన్నమాట, నీకు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మీ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా ట్విన్స్ ఉన్నారా అనేసి. లేదు, నేనే అందరికీ ఎగ్జాంపుల్ అన్నమాట. మా బావ వాళ్ళ సైడ్ కూడా ఎవరు లేరు, అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరు లేరు, నేనే అందరికీ ఎగ్జాంపుల్. ఈ ట్విన్ బేబీ ప్రెగ్నెన్సీ చాలా పెద్ద స్టోరీ ఉంది. అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. ఎవరు పిల్లల గురించి వాళ్ళ అమ్మలకు ఆలోచన ఉంటుంది కదా. అమ్మ వచ్చిన తక్షణమే అడుగుతుంది, నువ్వేం రెడీ కాలేదే, కొత్త బట్టలు వేసుకోకుండా ఇట్లే ఉండవే అని అడుగుతుంది. మార్నింగ్ నుండి దిక్కుతోచినన్ని పనులు ఉన్నాయి. అసలు
దేవుని గుడిలో రెడీ చేసుకోను, పిల్లలు రెడీ చేసుకోను, వంట చేయను, ఇక్కడ అత్తమామలకి అవన్నీ పెట్టి రెడీ చేసుకోను, ఇవే సరిపోతూ ఉంది. మళ్ళీ అందరికీ పెట్టి అవి కడిగేసి ఇవన్నీ చేయాలంటే మనం కొత్త బట్టలు కట్టుకొని ఏమి అలాగనే అన్ని పనులు అయ్యాక రెడీ అవుదామంటే అసలు సగం రోజు అయిపోయి ఉంటుంది, అసలు పండగే అయిపోయి ఉంటుంది. ఇంకేం రెడీ అవ్వడం, ఇలా ఉండిపోయాను అంతే. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది నా తమ్ముడండి, మా మామ కొడుకు. బెంగళూరుకి వాడు 5th క్లాస్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చేసాడు. అప్పటి నుండి చదువుకుంటూ ఇప్పుడు ఆర్థోపెటిక్ డాక్టర్ సర్జన్ అయ్యాడు. అసలు మీరు నమ్ముతారో లేదో, వాడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకును గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. అసలు తన గురించి చెప్పాలంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇప్పటి వరకు కూడా వాడు ఏ ప్రైవేట్ స్కూల్లోనూ చదవలేదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఫ్రీ సీట్ తెచ్చుకొని MBBS ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు అన్నమాట. చిన్నప్పుడు ఎవరైనా అడిగేవాళ్ళు కదా, పెద్ద అయ్యాక మీరు ఏమవుతారు అంటే మేము ఒకలా చెప్పేవాళ్ళం. వీడైతే ఎప్పుడు నేను డాక్టర్ అవుతానే అనే చెప్పేవాడు, కానీ దాన్ని సాధించి కూడా చూపించినాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి వాడు అసలు పేమెంట్ సీట్ అనేదే లేకుండా MBBS డాక్టర్ అయ్యి ఈరోజు ఒక సర్జన్ లాగా, ఆర్థోపెటిక్ సర్జన్ అంటే నిజంగా నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నా తమ్ముడు అనేసి. కానీ దాని వెనుక వాడు పడిన కష్టం నేను కళ్ళారా చూశాను కదా. ఇప్పుడు కూడా వాడు ఒక క్లినిక్ పెట్టాలా అనుకుంటున్నాడు. దాని వెనుక చాలా సపోర్ట్ ఉండాలి, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉన్నిందంటే ఏదైనా కూడా పడినా ఎత్తే వాళ్ళు ఉంటారు అనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ వాడికి అది ఒక డ్రీము. నెక్స్ట్ మంత్లో వాడు ఒక క్లినిక్ పెడుతూ ఉన్నాడు. మీరందరి బ్లెస్సింగ్స్ వానికి చాలా ఇంపార్టెంట్. బ్లెస్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై తమ్ముడు. మా ఇంట్లో ఏ పిల్లలకైనా కూడా వాన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తామన్నమాట. వాన్ గురించినే చెప్తా ఉంటాము, అంత మంచి బిడ్డవాడు. ఇక్కడ నా తమ్ముడు వాచ్ చేసుకొని వచ్చినాడు, దానికోసం నా కొడుకులు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే వాడు చెప్తూ ఉన్నాడు, మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి రండి, ఇద్దరులో ఎవరికి కావాలని మీరిద్దరూ మాట్లాడుకొని రండి, నేను ఎవరో ఒకరికి ఇస్తాను నా వాచ్ అని నవ్వుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకుంటారు చూడండి, చాలా ముద్దుగా ఉంటుంది. అసలు తిరగని మాటలు చాలా బాగుంటుంది వినేదానికి. అడుగు నీ కాళ్ళ కావాలి. చూడు ఇంత మాట్లాడు, ఇంకా డిసైడ్ అయిపోయాడు. చూడు నువ్వు పొద్దున్న దీనికి వస్తాను. హ్యాపీ ఉగాది. ఇదండి మా ఇంట్లో ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అవును, మా ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేసామో చెప్పలేదు కదా. ఉగాది స్పెషల్ అంటే బొబ్బట్లు, మేమైతే పోలీలు అంటాము. వడలు, పెసరబాళ్ళ పల్లెము, బీరకాయ పల్లెము, మునక్కాయ చారు, వాంగిబాత్, ఇవన్నీ చేసేందుకు నా తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. అంతేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.